శివదుర్గ మందిర కమిటీ పరిధిలో ఈరోజు అంటే పునర్ప్రతిష్ఠ చేసి ధ్వజస్తంభం వేసి ఇప్పటికి ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు రాజకీయాలకి, కులాలకి, మతాలకు అతీతంగా అందరి ఐక్యమత్యంతో, అందరి సహాయ సహకారాలతో ఈరోజు గత 5 రోజుల మట్టి యాగాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలలో ప్రతి మహిళ, ఈ ప్రాంత ప్రజలు, 3 టౌన్ ప్రాంత ప్రజలు పాల్గొంటా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు యాగం పూర్తయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకి అన్నదానం కమిటీ వారు ఏర్పాటు చేయటం జరిగింది. మా కుటుంబం తరపున ఈరోజు అన్నదానానికి 20,000 రూపాయలు సహాయ సహకారాలు అందించాం. ఈ గుడి అభివృద్ధికి గత 20 సంవత్సరాల క్రితం, 18 సంవత్సరాల క్రితం ఈ గుడి పూర్తి కావడం జరిగింది. అంతకుముందే శ్రీరంగం వెంకటనారాయణ గారు సుమారు 15-18 సంవత్సరాల పాటు ఆయన అన్నం తినకుండా ఒక దీక్ష బట్టి గుడి పూర్తి అయినాడే నేను అన్నం తింటా అని దక్షిణ భారతదేశంలోనే ఒక అద్భుతమైన దేవాలయం శివలింగ ఆకారంలో గుడి తీర్పు చేసి దాంట్లో దుర్గా భవానిని ప్రతిష్ఠ చేసినప్పుడు మేము అన్నం పెడితే ఆయన కళ్ళల్లో నీళ్లు పడిపోయి గంట దాకా ప్రాణం రాలేదు. 15 సంవత్సరాలు అన్నం తినకుండా ఆ రోజు 3 ముద్దలు తినే పడిపోయాడు. ఆ ఘటన గుర్తు చేసుకుంటే ఇప్పటికి మరపురాని ఘటన. అమ్మవారు సత్య కాబట్టి ప్రతి ఆషాఢ మాసంలో సంబరాలు ఖమ్మం జిల్లాకి తెలంగాణ ఏర్పడిన తర్వాత కాకుండా తెలంగాణ రాకముందే ఆషాఢ మాసోత్సవాలు ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ లేవు. మేము ఎంటర్ అయిన గత 15 సంవత్సరాల మట్టి ఆషాఢ మాసం బోనాలు ఈ ప్రాంత ప్రజలు, మహిళా సోదరీమణులు అమ్మవారి భక్తి శ్రద్ధలతోటి పూర్తి చేయడం జరుగుతుంది. ఈ గుడి అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలన్న ప్రభుత్వం మున్సిపాలిటీ ద్వారా నిర్మించాలని మీ ద్వారా మున్సిపల్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్ గారికి విన్నవిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో గుడి అభివృద్ధికి మా కుటుంబం తరపున, అటు మాటేడు కుటుంబం తరపున అన్ని రకాలుగా మా అండదండలు ఉంటాయని మీ ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. మందిరం 47వ డివిజన్ ఖమ్మంలో పట్టణంలో మన శ్రీరంగం వెంకటనారాయణ గారు ఇక్కడ స్థాపితం చేయడం జరిగింది. ఆయన ఓన్లీ కూరగాయలే తినుకుంటూ భోజనం పుట్టకుండా దీక్ష తీసుకొని ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గుడికి ఎంతో మంది ఖమ్మం పట్టణ ప్రజలు, గారు అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ధ్వజస్తంభం లేకపోతే ధ్వజస్తంభం కూడా నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు తోటరామారావు గారి ఆశీస్సులతోని నేను ధ్వజస్తంభానికి 15,000 మందికి వన్ సైడ్గా నేనే భోజనాలు ఏర్పాటు చేసి, ఆ రోజు ఏ భక్తుడికి కూడా గింత ఇది లేకుండా భోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. 2005లో మేము ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు కిషోర్ గారి తల్లి ఆరోగ్యం బాగలేక మంచంలో ఉండి కూడా ఆమె ఏమన్నారంటే, పాపం ఆయన అన్నం కూడా తినట్లేదమ్మా, ఈ గుడి కోసం, ఈ గుడి కట్టించిన తర్వాతనే నేను అన్నం తింటా అని చెప్పింది. అసలు ఆ మాట ఇప్పటికీ గుర్తొస్తుంది. ఆయన నారాయణ గారు అన్నం తినకుండా ఈ గుడి చేసి అప్పటి నుంచి మంచిగా ఉండాలని, ప్రజలంతా ఉండాలని ఆయన ఉన్నప్పుడు కష్టపడి చేశారు. వెంకటనారాయణ గారు కూడా ఈ గుడి స్థాపించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని వీళ్ళని అంతా కూడపడానికి మేము మా వంతు సహాయంగా మేము ఇక్కడికి ఎంటర్ అయినాం 2005లో. మంచిగా అనిపించింది. మేమే ఇక్కడ పారి కూడా ఇవన్నీ కట్టించినాం. అప్పటి నుంచి అన్నిటిల్లో మేము పాలు పంచుకుంటున్నాం. అందరినీ కష్ట నష్టాల్లో కిషోర్ గారిని కూడా ఆదుకుంటూ, పాపం ఆయన ఇబ్బంది పడతాడు. అంత చిన్న వయసులో వాళ్ళ అమ్మ, నాన్న అందరు పోయిన తర్వాత కూడా ఒక్కడుండి మా నాన్న చేసిన దానికి నేను చెయ్యాలి అన్నట్టుగా ఎవరు ఇచ్చినా ఇయ్యకపోయినా కష్టపడి చేస్తాడు. అట్టాటి మనిషికి అందరు సహాయ సహకారాలు అందించాలి. చాలా ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి పెట్టుకున్న యాగానికి కూడా బొచ్చడి ఖర్చు వచ్చింది. ఈ గుడి లేదు కాబట్టి ఈ ఏరియా ప్రజలు 46, 47, 48వ డివిజన్ ప్రజలందరూ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళంతా కూడా సాయం చేయాలి. తలా ఒక చేస్తేనే కిషోర్ గారు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అంత చిన్న వయసులో ఇంత సాయం చేసి మన ఏరియా ప్రజలంతా మంచిగా ఉండాలని ఈ యాగాలు ఇవన్నీ చేస్తుండే కాబట్టి అందరూ ఆశీర్వదించాలి, చెయ్యాలి. అంత చేసే అబ్బాయి కుటుంబానికి మంచిగా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఈ 47వ డివిజన్ లో ఉండేటువంటి శివదుర్గ మందిరాన్ని శ్రీరంగం వెంకటనారాయణ గారు, రాజలక్ష్మి గారు వారి చేతుల మీదుగా ఇది నిర్మాణం చేయడానికి వాళ్ళు ఛాయశక్తుల కృషి చేశారు. అదే విధంగా వారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా రాజలక్ష్మి గారు ప్రతి శుక్రవారం, మంగళవారం వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టడం అవన్నీ మేము ప్రత్యక్షంగా కళ్ళారా చూసాం. 1995 నుంచే వారు మాకు పరిచయము.
ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడికి చాలా మంది భక్తులు వచ్చారు. మేము రామకృష్ణ విద్యాలయం తరపున కూడా అక్షరాభ్యాసాలు చాలా చేశాము ఇక్కడ స్కూల్లో. ఇట్లా రకరకాలుగా అందరు భక్తులు కూడా సహాయ సహకారాలతో ఈ రోజున అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ, అమ్మవారి ప్రతిష్ఠ కూడా మేము హోమంలో పాల్గొన్నాము. పాల్గొని చక్కగా వారి ఆశీస్సులతో మా కుటుంబాలు చల్లగా ఉన్నాయి. లోని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము. చక్కటి హోమము 4 రోజుల నుంచి చేశారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమం కూడా అయిపోయింది. అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం.